మీ మైండ్ మీ విజయ రహస్యమని మీకు తెలుసా? అది తెలిస్తే మీ జీవితంలో ఏది కావాలన్నా సులభంగా సంపాదించవచ్చు. దానిని వాడుకునే విధానం మీకు తెలిస్తే దానితో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. దానిని ఉపయోగించి ఫలితాలను పొందిన వారు చాలా తక్కువ మంది. ఎందుకంటే చాలా మందికి వాళ్ళ మైండ్ పవర్ వాళ్ళకి తెలియదు. తెలిసిన వారు వాళ్ళకి నచ్చిన విధంగా మలచుకొని వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చాలా సులభంగా రీచ్ అవుతున్నారు. ఎలా అంటే చాలా సులభంగా. మీరు అలానే చాలా సులభంగా మీకు కావలసిన లక్ష్యాన్ని చేరాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూసి దీనిలో చెప్పిన విధంగా మీ మైండ్ని మార్చుకొని ఉపయోగించి ప్రయత్నించండి. ఈ లోకంలో ఏం సంపాదించాలన్నా మీ మైండ్ ద్వారానే సాధిస్తారు. ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కానీ అన్నిటికంటే బలమైనది, తెలివైనది, ఎంతో జ్ఞానం కలిగిన జీవరాశి ఎవరంటే అది మనిషి. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు ఉన్నాయంటే వాటికి కారణం మనిషి మెదడు. ఒక అద్భుతమైన మెదడుని, దానిలో ఉన్న శక్తిని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. కానీ దానిని సక్రమంగా ఎవరైతే ఉపయోగించుకుంటారో, అది కూడా 10% ఉపయోగించినా కూడా మానవ జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. మనిషి యొక్క బ్రెయిన్ పవర్ మొత్తం ఉపయోగించలేడు. ఇప్పటి వరకు కూడా మనిషి 10 to 20% మాత్రమే తన బ్రెయిన్ని ఉపయోగిస్తున్నాడు. ఇంకా ఉన్న 80% మీద ఇంకా రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. అంటే మన మెదడు ఎంత శక్తివంతమైనదో ఒక్కసారి ఆలోచించండి. మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ న్యూరాన్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగాల్సిందే. ఒక న్యూరాన్ సైజ్ ఎంత ఉంటుందంటే ఒక సూది మొనపైన, అంటే సూది చివర భాగాన 30,000 న్యూరాన్స్ నిలబడగలవు. కానీ వాటికున్న శక్తి అనేది ఊహించలేనంతగా ఉంటుంది. ఈ న్యూరాన్స్ అనేవి 10,000 సెల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇవే మన థాట్స్ని, సిగ్నల్స్లా మెసేజెస్ని పంపిస్తూ ఉంటాయి. మన మైండ్లో ఒక మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. టోటల్గా మన మైండ్లో ఉన్న కనెక్షన్స్ అన్నీ కలిపితే 1 ట్రిలియన్ కనెక్షన్స్ ఉంటాయి. ఇవి ఎంత ఎక్కువ అంటే పాలపొంతలో ఉన్న నక్షత్రాల కంటే 1000 రెట్లు ఎక్కువ. మన మైండ్ కెపాసిటీ 2.5 మిలియన్ GB. కానీ ఇప్పుడున్న కాలంలో ప్రతి మనిషి కూడా 10% ఉపయోగించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి అడుగు పెడతామో అప్పుడు 400 గ్రాముల బ్రెయిన్ బరువుతో పుడతాం. చనిపోయేటప్పటికి 1400 గ్రాములు పెరుగుతుంది. దగ్గర కేజీన్నర వరకు మన బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది. అయితే ఈ మెదడులో నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నావు, దానిని ఎలా యూటిలైజ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక రిక్షా తొక్కునోడికి ఎలాంటి బ్రెయిన్ అయితే ఉంటుందో అలాగే ఒక నాసాలో పనిచేసిన వాడికి కూడా అదే బ్రెయిన్ ఉంటుంది. ఎక్కడ మనిషిలో తేడా వస్తుందంటే ఆ మైండ్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాని దగ్గర తేడా వస్తుంది. ప్రతి మనిషిలో ఉన్న బ్రెయిన్ స్ట్రక్చర్ ఒకటే, న్యూరాన్ సిస్టమ్ కూడా ఒకటే. ప్రతి మనిషిలో ఉన్న బ్రెయిన్ డిజైన్ ఒకటే, కానీ ఉపయోగించే తీరే వేరు. కనుక మన బ్రెయిన్ని మనం బాగా ఉపయోగించుకున్నట్లయితే, దాని స్ట్రెంగ్త్ని మీరు తెలుసుకుని ఉపయోగిస్తే మన జీవితం మారుతుందని సందేహం లేకుండా చెప్పగలను. 2.5 మిలియన్ GB ఉన్న మన మైండ్ని, తక్కువ GB ఉన్న సిలబస్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఎందుకు స్టోర్ చేయలేకపోతున్నాం? మీ లైఫ్కి అవసరమైన స్కిల్స్ని నేర్చుకోకపోవడానికి కారణం ఏంటి? ప్రతి విషయానికి కూడా చాలామంది నా వల్ల కాదు, అది నా వల్ల చేత కాదని ఎందుకు అనాల్సి వస్తుంది? మన బ్రెయిన్ అలాంటిది కాదు కదా. ఎలాంటి దాన్నైనా నేర్చుకోగలిగిన శక్తి మన బ్రెయిన్కి ఉంది కదా. సమస్య ఎక్కడుందంటే మీ బ్రెయిన్ పవర్ని మీరు తెలుసుకోకపోవడమే, దాని స్ట్రెంగ్త్ని ఉపయోగించలేకపోవడం. ఇదే సమస్య. మీ బ్రెయిన్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అది ఇవ్వకుండా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని పదే ఇవ్వడం వలన మీకు అనేక సమస్యలు వస్తున్నాయి. ఎన్నో మీ జీవితానికి కావలసిన సబ్జెక్టుతో నింపాల్సిన మీ మైండ్ని పనికి మాలిన విషయాలతో నింపుతున్నారు. మీ మైండ్ బరువెక్కిన కూడా ఆలోచనలు పంపిస్తూనే ఉన్నారు. వీటి వల్ల మీ జీవితం ఇంచు కూడా కదలదు. అయితే మీరు మీ బ్రెయిన్ని ప్రస్తుతం ఎలా వాడుతున్నారో అనే దాని మీద మీకు అవగాహన ఉంటే మీ బ్రెయిన్ని మళ్ళీ పాజిటివిటీలోకి తీసుకురావచ్చు. అలాగే ఎలా వాడకూడదనేది కూడా నేర్చుకోవాలి. మీరు సానుకూల ఆలోచనలతో చైతన్యం పొందాలి. మీరు అనుమతిస్తేనే భయం, ఆందోళన మీ జీవితాన్ని ఆక్రమిస్తాయి. జీవితం నుంచి వాటిని తుడిచిపెట్టే శక్తి మీకు ఉంది. మీ జీవితాన్ని మార్చివేసే సామర్థ్యం, బలం మీలోనే ఉన్నాయి. మీ జీవితం సానుకూలంగా మరింత ఆనందంగా ఉండాలంటే మంచి మనసుతో చేసే ప్రార్థన, ధ్యానం అనేవి మీ జీవితాన్ని మారుస్తాయి.
మీరు విశ్వాసంతో వీటిని సాధన చేస్తే వీటితో మీరు మీలోని భయాన్ని, ఇతర ఆందోళనల్ని జయించవచ్చు. మీ మనసులో సానుకూల ఆలోచనలు నింపినట్లయితే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. మరింత సంతోషకరమైన, మరింత ప్రశాంతతతో కూడిన మరిన్ని అవకాశాలను ఇచ్చే జీవితం కోసం అది చక్కని పరిష్కారాలని వెతుకు పెడుతుంది. మిమ్మల్ని బాధ పెట్టే దాన్ని దేనిని అనుమతించకండి. మిమ్మల్ని కలవరపరిచేందుకు దేన్ని కూడా అంగీకరించకండి. మీకు కోపం తెచ్చే పనులను అస్సలు చేయకండి. మీ ఆలోచనలకు, మీ అనుభూతులకు, మీ ఉద్వేగాలకు, మీ ప్రతిస్పందనలకు మీరే యజమాని. మీ భావోద్వేగ ప్రపంచానికి మీరే రాజు. ఏ ప్రతికూల సందేశమైన వచ్చిందంటే మీరు మీ మైండ్కి ఇలా చెప్పండి: ఏ సమస్యనైనా జయించే సామర్థ్యం, బలం నాలో ఉన్నాయి. అనంతమైన శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి. ఇవి మీ మైండ్ని మారుస్తాయి. మీ మైండ్లో కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాల్ని జయిస్తే అప్పుడు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీ భయం కేవలం ఊహాజనితమైందేనని మీకు మీరు చెప్పుకుంటే సరిపోదు. భయానికి సంబంధించిన ఏ సంకేతాన్నైనా మీ మనసు తిరస్కరించేలా మీరు దానికి శిక్షణ ఇవ్వాలి. భయానికి దారితీసే అన్ని ఆలోచనల్ని మీరు జయించాలి. అంటే నిరంతరం మానసికంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. భయం లేదా ఆందోళనకు సంబంధించిన ఆలోచనలు మొదలైతే వాటిని స్వీకరించకండి. వాటితో మమేకం కావద్దు. అవి పెరిగి పెరిగి పెనుభూతాలుగా మారడానికి మీరు సహకరించద్దు. సానుకూల చర్యల ద్వారా, ఆలోచనల ద్వారా మీ ఆలోచన సరళను మార్చుకోండి. భయం మిమ్మల్ని ఎలా అయితే నిరాశపరుస్తుందో దాన్ని జయించే చర్య కూడా అలాగే మిమ్మల్ని గొప్ప విజయం వైపు నడిపిస్తుంది. మనసుని ఆధీనంలో ఉంచుకోండి. మన ఆలోచనలు, అనుభూతులు, ప్రతిస్పందనల మీద మనమే నియంత్రణ సాధించాలి. మన కోసం నిర్ణయాలు తీసుకునేందుకు భయాన్ని అనుమతించకూడదు. మనం మన మీద అధికారాన్ని చేజిక్కించుకొని భయాలతో ఇలా చెప్పండి: మీ మైండ్లో ఇంకిపోయేలా ఇక్కడ యజమాని నేను. నా ఆలోచనల్ని నేను శాసిస్తున్నాను. ప్రతి నిర్ణయం నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను. దేని మీద దృష్టి నిలపాలో నాకు స్పష్టంగా తెలుసు. ఒక యజమాని తన కింద ఉన్న పని వాళ్ళను ఎలా ఆదేశిస్తాడో అదేవిధంగా మీ బ్రెయిన్కి ఆదేశాలు ఇవ్వండి. మీ మనసు మీద మీరే పట్టు సాధించాలి. మిమ్మల్ని నియంత్రించేందుకు ఇతరులను అనుమతించకండి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి కాదు, సగటు మనిషి మనసే. మతాచారాలు, మత సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, భయం, నిర్లక్ష్యం అన్నవి మనిషి మనసు మీద పెత్తనం చలాయించగలవు. మీ సబ్కాన్షియస్ మైండ్ని బలోపేతం చేయడానికి ఇతరుల ఆధిపత్యాన్ని మీ మీద నిరోధించండి. మీ భవిష్యత్తుకు మీరే కర్తలుగా మారే సామర్థ్యాన్ని పెంచుకోండి. మీ మైండ్ మీకోసం పనిచేయడానికి మీరు కొన్ని అలవాటు చేసుకోవాలి. అవి పాటిస్తే క్రమం తప్పకుండా మీరు అనుకున్నది సాధించడానికి మీ మైండ్ మీకు సహకరిస్తుంది. మొట్టమొదటిగా వేగంగా లేచే అలవాటు ఉండాలి. అలాగే వేగంగా పడుకునే అలవాటు ఉండాలి. వేగంగా లేస్తే ఆ సమయ వాతావరణం మనకు అనుకూలంగా ఉంటుంది. మన మైండ్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడే సమయం ఇది. లేచిన తరువాత ధ్యానం ప్రారంభించండి. మెడిటేషన్ మీ మైండ్కి కూలర్ లాంటిది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఆలోచనలు తగ్గించుకోలేరు. ధ్యానం ద్వారానే మీ ఆలోచనలను తగ్గించుకోగలరు. ఎంచక్క మీ ఇంట్లోనే మీరు అనుకూలంగా హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. మీ ఆలోచన సాంద్రతని తగ్గించుకోవచ్చు. మీ మనసు వెనక మీరు పరిగెట్టాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తే ఆ మనసే మీకు బానిసలా పడి ఉంటుంది. మీలో తెలియని సంతోషం, ఆనందం, రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఏ పనినైనా చేయగల శక్తి మీకు వస్తుంది. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. మంచి ఆలోచనలో ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీ ఊహాశక్తిని రోజు రోజుకు అభివృద్ధి చెందించండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేస్తున్నట్లుగా ఊహించుకోండి. ఆ పనిలో నిమగ్నమై ఉన్న అనుభూతిని పొందండి. ఆ ఊహాశక్తే మీ మైండ్కి పంపాల్సిన మెసేజెస్ని పంపిస్తుంది. మీకు కావలసిన రిజల్ట్స్ని భౌతిక రూపంలోకి తీసుకొస్తుంది. మిమ్మల్ని మీరు సంపూర్ణులుగా, సమర్థవంతులుగా, విజయం సాధించేవారిగా, అందమైన ఇంట్లో నివసించేవారిగా, కుటుంబంతో సంతోషంగా గడిపేవారిగా మీ మనసులో అద్భుతమైన చిత్రాన్ని ఊహించుకోండి. ఇదే ఇమాజినేషన్. ప్రతిరోజు చేస్తూ ఉండండి. దానికి అనుగుణంగా మీ మైండ్ స్పందిస్తూ ఉంటుంది. మీ మైండ్ మీ కొరకు స్పందిస్తే ఎలా ఉంటుందో మీరు అనుభవిస్తే మీకు అర్థమవుతుంది. అది అనుభవించాలంటే మీరు కొన్ని రోజులు మీ మైండ్లోనికి మంచి ఆలోచనలు రానివ్వాలి. ఎఫర్మేషన్స్ చెప్పాలి. ఇమాజినేషన్ చేయాలి. మెడిటేషన్ చేయాలి. సాధించాలనే కోరిక ఉన్నోడికి సమయం లేదు, అసమయం లేదు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.